విజయవంతులు ముందే ఊహిస్తారు, అదేవిధంగా ఓడిపోయేవారు తర్వాత స్పందిస్తారనేది మనం గుర్తుంచుకోవాలి. నిజమైన జీవితంలో మీకు అడ్వాంటేజ్ కావాలా? ఒక్క శబ్దం గుర్తుంచుకోండి, అనుకరణ శక్తి. దాన్నే యాంటిసిపేషన్ అని చెప్తాం. అదే చివరి శక్తి అని కూడా మనం చెప్పొచ్చు. దాన్ని మీ నోట్బుక్లో రాసేసుకోండి. మీరు మార్కెట్ ఎక్కడ పోతుంది అనేది ముందుగానే ఊహించగలిగితే, అదేవిధంగా మీరు మీ రిలేషన్షిప్లో ఏం జరుగుతుందో ముందే గ్రహించగలిగితే, మీరు జీవితాన్ని ముందే అంచనా వేసే శక్తిని పెంచుకుంటే మీరు అత్యంత విజయవంతంగా ఉంటారనేది గుర్తుంచుకోవాలి. అయితే మీకు తెలిసిన ఎవరైనా ఏదైనా రంగంలో మాస్టర్ అయి ఉంటే వారు సాధారణంగా చూడని ప్యాటర్న్స్ను చూడగలుగుతారు. మీకు అది కల్లోలంలా అనిపించవచ్చు, కానీ వారికి అదే ప్యాటర్న్స్ అనిపిస్తుంది. అందరూ చూస్తున్న దాన్ని చూడడం అందరూ సాధారణము, కానీ రానున్న దాన్ని ముందే చూడగలిగితే అదే నిజమైన విజయమని మనం గుర్తించాలి. ప్యాటర్న్స్ను చదవండి, పరిణామాలను ఊహించండి, ముందే చర్య తీసుకోండి. అప్పుడు జీవితంలో మీరు ముందుండడం ఖాయమనేది గుర్తుంచుకోవాలి. నాయకులు ఎప్పుడు కూడా ఊహిస్తూ ఉంటారు, అదేవిధంగా ఓడిపోయేవారు ఎప్పుడు కూడా స్పందిస్తూ ఉంటారు. చిరంజీవి గారు డైలాగ్లా ఒకసారి మళ్ళీ ఈ లైన్ మోగించండి, లీడర్స్ యాంటిసిపేట్, లూజర్స్ రియాక్ట్ అనేది మనం గుర్తుంచుకోవాలి. అదే మీ ఆటను మార్చేస్తుందని మనము భావించాలి కూడా. మరి ఇలాంటి మోర్ మోటివేషన్స్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఫాలో లంటూ ఎన్ తెలుగు బిజినెస్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.